లైట్లు బంద్ చేయండి వెనకాల కూడా చూసుకోవట్లేదు రా మీరు. అండ్ నవ్ సో తండేల్ రాజుగా అద్భుతంగా సో ఆ గెటప్ లో మొత్తం అంతా అంటే చైతన్య గారు సో మరొకసారి స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్న ద సూపర్ ఫెంటాస్టిక్ హీరో నాగ చైతన్య గారిని కూడా వేదిక జాయిన్ అవుతుంది. అందరం కలిసి సినిమా చూసామండి, మొన్నే చూసాము. వెరీ వెరీ హ్యాపీ, చాలా పాజిటివ్గా ఉన్నాము. అండ్ ఎస్పెషలీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ పీక్స్ లో ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో ఆ నెంబర్స్ గురించి కూడా ఏదో వాసు గారు అప్పట్లో నెంబర్స్ తో స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ నెంబర్స్ తో స్టార్ట్ చేశారు, 100 crores అది ఇది అని. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తే బాగుంటది. నా నంబర్స్ చెప్పమంటారా కలెక్షన్స్? అదే మీకు టార్గెట్ ఒక ప్రామిస్ ఉంటది కదా, అది వాసు చెప్పినాయండి. ఓకే, మీకున్న ఎక్స్పీరియన్స్ కి మీకున్న కనెక్షన్స్ కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు, అమ్మేయగలరు. బట్ ఈ సినిమా ఒక 2 నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల, అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డెసిషన్ అనేది తెలిసింది. ఎందుకు అలా చేయాలని అనుకున్నారు? ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు. 1-2 చిన్న కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము, కానీ మిగతా ఎప్పుడు గీతా ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే భావిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు మనుషులు టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బెట్ చేయడం కాదు, దాని ఒక అష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట. దట్ ఈస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్స్. మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అన్నాం. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏమి అమ్మటం లేదు, మనమే మొత్తం రిలీజ్ చేస్తున్నాం అని చెప్పాను. ఇది ఒకటి. ఆల్ ది బెస్ట్. యూనియన్ లీడర్ ఫోన్ చేశారు నాకు. ఏమంటే వాళ్ళందరితో మాట్లాడారు. యాక్చువల్గా వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5 లక్షల తప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందిలా చేశాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు, మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్ గా నా దృష్టికి వచ్చిందండి. నాకు అంతకు ముందు నా దృష్టికి రాలే, రీసెంట్ గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళ వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని అన్నట్టుగా అనుకుంటున్నామండి. అది రీసెంట్ గా మా దృష్టికి వచ్చింది. దట్ విల్ బి అడ్రస్డ్. అరవింద్ గబుక్కుని తొందరపడండి. కథ చూసుకుని దానికి ఏ హీరో, ఇప్పుడు మనకు కథ నచ్చుద్ది, ఆ కథ నచ్చగానే వెళ్ళి హీరో దొరికిపోతాడు. ఏంటి సక్సెస్ ముందే అడ్వాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు? అది ఈరోజు మధ్యాహ్నం కాదండి, నిన్న కంప్లీట్ గా ఒకసారి మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఏంటి అని చూసుకున్నామాట. ఆ టైంలో చూసుకున్నప్పుడు డిఎస్పీ గారికి ఉత్సాహం వచ్చింది. సో ప్రీ సెలబ్రేషన్స్ లాగా ఆ సాయి పల్లవి గారి ఆ స్టెప్ చాలా మంది కష్టపడుతున్నారు. ఆయన అంతా ఈజీగా అన్నీ రాక్ స్టార్. అల్లు అర్జున్ గారు అంటే ఇన్నేళ్ళ కెరీర్ లో మీరు ఇచ్చిన హిట్లు, సూపర్ హిట్లు అన్ని చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు. 2 సార్లు వేసారు, అది కూడా. సో 3 సార్లు సార్. 3 సార్లు సార్. ఇప్పుడు వాసు
పోవడానికి కారణం ఏంటి సార్? అంటే మొన్న మీరు ఏదో చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో అది స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆయన లుక్ బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో రావట్లేదు ఏదో అనేసి వస్తుంది. అంటే ఈ సినిమాకి పరిమితం చేద్దాం మన డిస్కషన్, లేకపోతే 100 ప్రశ్నలు పాపం అడగడానికి అందరూ క్యూరియస్గా ఉన్నారు. ఈ వేదికని మనం ఈ సినిమాకి లిమిట్ చేద్దాం. గారు అడుగుతుంది అరవింద్ గారు ఎక్కడ ఎలాంటి సరే చందు గారు, ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు, ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు, కానీ తెలంగాణ పెంచలేదు. అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్? అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటాం సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలు. మిగతా సినిమాలు లాగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రండి రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్ లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాము, అంతే సార్. బెనిఫిట్స్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్స్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. అమ్మో నేను ఇండస్ట్రీ పాటు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాహుబలి, తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయి పల్లవి ఉండొచ్చు. ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్ లోకి వాళ్ళు చేర్చారు, 100 కోట్లు రిస్క్ చేశారు. మీరు దాని గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ ఏంటి దీంట్లో? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సార్, మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు, ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈ రోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. ఇది దిస్ హాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలు అన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం, అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే యాజ్ టీజ్ గా వచ్చేసారు, నేను వచ్చాడు మళ్ళీ ఆయన వచ్చేసారు, యాజ్ టీజ్ గా దెబ్బలు పడిపోయి ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాలో నాకు. ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నవాడే. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్ గా జనరల్ గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీ లేవో లేదా ఎంటీఏలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమా కూడా అలా వచ్చింది సార్. మీరు అమ్మకపోయినా ఎంత అమ్మకున్నా కానీ షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్ గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లు. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాం. తండేల్ 2.0 అని అంటారా? నా చేతిలో 2.0 అనుకుంటే ఆఫ్టర్ స్మాల్ ఫెయిల్యూర్ నెక్స్ట్ సినిమా 3.0, ఆ తర్వాత 4.0, 5.0 అంతే. అల్లు అరవింద్ గారు తీసుకుంటారు. బట్ హిట్ అయినప్పుడు ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు? మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు? ఏంటి ఆ ప్రాసెస్? అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా స్మైల్ తోనే ఫేస్ చేస్తాం ఇద్దరం కూడా. సార్ అరవింద్ గారు యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు అంటే మీ కెరియర్లో మీరు చాలా హ్యాపీ మూడ్లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉన్నారు సార్. యాజ్ ఏ ఫాదర్గా మీరు ఒక పుష్ప ఫాదర్గా హ్యాపీగా ఫీల్ అవుతారా? పుష్ప మీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమై చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ 100%లో ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్ కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి.
నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలని నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. చేసినంతసేపు డిడ్ యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటి ఏమన్నా జరిగినాయా? హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? లేదండి, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం. సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఇంటూ వన్ రోల్ టు అనదర్ రోల్ అంత అంటే ఛాలెంజింగ్, డెఫినెట్లీ ఛాలెంజింగ్. బట్ ఏది నేను అలా మిస్ అవును, అలా ప్లాన్ చేసుకుంటాను. చైతన్య గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. Hi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా కొన్ని గంటలే ఉంది రిలీజ్ అవడానికి. తండేల్ అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చేది ఏంటంటే బుజ్జితల్లి డైలాగ్. అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు కూడా బుజ్జితల్లితో ఉన్న ఎమోషన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్ గా మీ నోట్ నుంచి మీడియా ముఖంగా ఒక్కసారి ఆ డైలాగ్. లేదు, బట్ మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే అన్నారు తండేల్ సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్ లో అన్నిట్లో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా. ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవ్వదు. సో థ్యాంక్ యూ సో మచ్.